జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 12వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 3 నుండి ఈరోజు మరొక చాప్టర్ అండి. జన్మ పరంపర, యోగ పరంపర అంటూ పత్రిసర్ ఏం చెప్తున్నారో తెలుసుకుందామా. ఆత్మ పరిణామ క్రమంలో భాగంగా ఒకానొక పూర్ణాత్మ నుంచి అంశాత్మ శకలాలుగా విడివడిన మనం ఈ భూమి మీద అనేక జీవరాశులుగా రకరకాల జన్మలు తీసుకుంటుంటాం. ఈ క్రమంలో రకరకాల అనుభవాలను గడిస్తూ చిట్ట చివరి దశగా ఉత్కృష్టమైన మానవ జన్మను పొందుతాం. అంశాత్మ శకలాలుగా మనం రకరకాల చైతన్య స్థాయిలను అనుభవిస్తూ చేసే ఈ ప్రయాణంలో క్రింది స్థాయి జన్మలు తీసుకున్నప్పుడు సామూహిక ఆత్మస్థితిలోనే ఆయా జన్మల యొక్క అనుభవాలను గడిస్తాం. ఆ తరువాత వ్యక్తిగతమైన అనుభవాలు పొందటానికి ఉన్నతమైన మానవ జన్మలోకి వస్తాము. ఇక్కడ మనకు మాట, ఆలోచన, మనసు, భావన అన్న లక్షణాలు అలవడి వాటికి సంబంధించిన రకరకాల కర్మలను చేస్తూ కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా కర్మ ఫలితాలను పొందుతూ ఉంటాము. అంటే సామూహిక ఆత్మస్థాయిలో లేని కర్మ సిద్ధాంతం మనకు వ్యక్తిగత అనుభవాల కోసం తీసుకున్న మానవ జన్మ నుంచి పనిచేయటం మొదలవుతుంది. అప్పటి నుండి ఇక కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మన ఆత్మ రకరకాల మానవ శరీరాల్లో జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఎంతెంతో అనుభవ జ్ఞానాన్ని పొందుతున్న ఆత్మ నిరంతర పరిణామ దిశగా మరింత పరిణితిని సాధించి తాను కూడా ఇంకొక పూర్ణాత్మగా రూపుదిద్దుకుంటుంది. దీనినే జన్మ పరంపర అంటాము. బహునాం జన్మానాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటూ శ్రీకృష్ణుల వారు కూడా జన్మ పరంపరలోని చివరి దశలోనే మనం జ్ఞానవంతులమవుతుంటాం అని భగవద్గీతలో తెలియజేశారు. జన్మ పరంపరలోని మొట్టమొదటి జన్మలో మనకు జ్ఞానం యొక్క అవసరం అంతగా ఉండదు. చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నట్లు ఆ స్థితిలో మనం మన శరీరంతో ఆడుకుంటూ ఉంటాం. కేవలం మన శరీరం కోసమే మనం జీవిస్తూ తినటం, తాగటం, పడుకోవటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం, మళ్ళీ వాళ్ళు చావకుండా వాళ్ళ కోసం పోరాటం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఇలా ఆ స్థితిలో మనం కేవలం మన భౌతిక అస్తిత్వం కోసమే ఎన్నెన్నో జన్మలను తీసుకుంటుంటాం. మరి ప్రతి ఒక్క భౌతిక జన్మ తర్వాత కూడా చనిపోతూ పురోగమన సిద్ధాంతం ప్రకారం మళ్ళీ అనేక చోట్ల పుడుతుంటాము. ఇదంతా కూడా మన జన్మ పరంపరలోని ప్రారంభ దశలో ఉన్న తమో గుణంతో కూడిన జన్మ పరంపరలోని స్థితిలో. ఇలా 100, 200 జన్మలు తీసుకున్న తర్వాత నేను కేవలం ఇడ్లీ సాంబార్ తినడానికో లేక కోళ్ళు, మేకలు మరి రొయ్యలు తినడానికో పుట్టలేదని తెలుసుకుంటాము. అప్పటి నుంచి నేను కూడా ప్రజల్లో గుర్తింపు పొందాలి, నేను ఒక రారాజును కావాలి, నేను అందరిలో ప్రప్రథముడిలాగా ఉండాలి, మరి నా తర్వాతే అందరూ ఉండాలి, అందరూ నా కాళ్ళకే మొక్కాలి, పక్క వాళ్ళ కాళ్లకు మొక్కకూడదు అన్న అహంకార వాంఛలు మనలో మొదలవుతాయి. ఆ వాంఛలకు తగినట్లు మనం అనేక జన్మల్లో అనేక శరీరాలు తీసుకొని ఇతరులపై ఆధిపత్యాన్ని పొందే పోరాటం చేస్తూ పుడుతుంటాము, మళ్ళీ చేస్తుంటాము. ఇదంతా కూడా మన జన్మ పరంపరలోని రజోగుణంలో కూడిన దశలు. ఈ విధంగా తమో గుణం, రజోగుణం దశలతో కూడిన జన్మ పరంపరలో మన ఆత్మ తన ఇచ్ఛా స్వేచ్ఛల ఆధారంగా కొన్ని 100 జన్మలు తీసుకుంటూ ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించిన తర్వాత సత్వగుణంలోకి ప్రవేశిస్తుంది. అలా సత్వగుణ దశలోకి ప్రవేశించిన మన ఆత్మ అసలు నేనెవరు, ఇలా ఈ బాధలను మళ్ళీ ఎందుకు అనుభవిస్తున్నానో, ఇక ఈ బాధలు అనుభవించకూడదు అంటే నేనేం చెయ్యాలి అన్న ఆత్మసత్య పరిశోధనకు అంకురార్పణ చేసుకుంటుంది. ఇలాంటి సత్వగుణ స్థితిలోనే మన ఆత్మకు జ్ఞానం యొక్క అవసరం ఉంటుంది. మరి మన యోగ పరంపర అక్కడి నుండే మొదలవుతుంది. యోగ పరంపరలో భక్తి యోగం, కర్మయోగం, ధ్యాన యోగం మరి జ్ఞాన యోగంలో ఉన్న 4 దశలు ఉంటాయి. భక్తి యోగం అంటే అందరూ చెప్పుకునేట్లు గుళ్ళు, గోపురాలు తిరుగుతూ టెంకాయలు కొట్టి దేవుడి ముందు కోరికలు చిట్టాలు విప్పటం కాదు. సస్వరూపానుసంధానం భక్తిర్విత దీయతే అని శాస్త్రంలో సుస్పష్టంగా చెప్పబడినట్లు భక్తి అంటే మన స్వస్వరూపం ఏంటో ముందుగా తెలుసుకొని దానితో ఏకమై ఉండటం.
మనం అలా భక్తితో కూడుకొని మన స్వస్వరూపంతో ఏకమయ్యాక యోగ పరంపరలోని కర్మయోగం, ధ్యానయోగం మరి జ్ఞానయోగం అన్న దశల్లోకి క్రమంగా ప్రవేశిస్తూ ఆయా దశల్లోని సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతూ ఆత్మ పరిణితి దిశగా సాగిపోతుంటాం. ఈ పరిణామ క్రమంలో మనము కర్మయోగంలోని మొదటి దశలో కొన్ని జన్మలు, తర్వాత జ్ఞానయోగంలోని మొదటి దశలో కొన్ని జన్మలు, ఆ తరువాత ధ్యాన యోగంలో కొన్ని జన్మలను తీసుకుంటూ ఎంతెంతో అనుభవ జ్ఞానాన్ని పొందుతుంటాం. ఆత్మ శకలాలుగా మనం అలా పొందిన అనుభవ జ్ఞానంతో కొంతవరకు పరిణితి చెందిన ఆత్మగా మారి జ్ఞానయోగంలోని రెండవ దశలో, ఆ తర్వాత కర్మయోగంలోని రెండవ దశలో మన చిట్ట చివరి జన్మలను తీసుకుంటాము. ఇక్కడితో మన ఆత్మశకలం యొక్క జన్మ పరంపర పూర్తయిపోయి తాను కూడా అనుభవ జ్ఞానంతో పండిపోయిన మరొక పూర్ణాత్మగా వికసిస్తుంది. ఆ శిఖరాగ్ర స్థితికి ప్రతి ఒక్కరూ చేరుకోవాలంటే వారి యోగ పరంపర అనే మెట్లను తప్పక ఎక్కాల్సి ఉంటుంది. కర్మయోగము. యోగ పరంపరలో కొన్ని కర్మయోగం 1లో ABCD అనే 4 స్థితులు ఉన్నాయి. ఏ స్థితిలో మనం ఎవరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయవద్దు, ఏ ప్రాణిని హింసించవద్దు, ఎవరితోనూ ద్వేషభావంతో ఉండవద్దు అని తెలుసుకునే అభ్యాసంతో మనకు కొన్ని జన్మలు గడిచిపోతాయి. B స్థితిలో పక్కవాడికి కూడా మంచి చేయడానికి పూనుకోవాలి. మరి అలా చేస్తే నాకు కూడా మంచి జరుగుతుంది. మనం ఇతరులకు ఎంత మంచి చేస్తే మనకు అంతకంటే రెట్టింపు మంచి జరుగుతుంది. కాబట్టి అందరికీ అన్నదానం చేద్దాం, వస్త్రదానం చేద్దాం. సంఘం గురించి మనం ఆలోచిస్తే మన గురించి సంఘం కూడా ఆలోచిస్తుంది. ఇకప్పుడు మనం ఇంకా బాగా జీవించవచ్చు అని తెలుసుకునే అభ్యాసంతో మరి కొన్ని జన్మలు గడిచిపోతాయి. C స్థితిలో ఫలితాన్ని ఆశించకుండా మంచి కర్మలు చేస్తూ ఉంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో శ్రీకృష్ణ వాళ్ళు చెప్పినట్లు కర్మ ఫలితాలు వాటంతట అవే వచ్చి చేరుతుంటాయి అని తెలుసుకునే అభ్యాసంతో మనస వాచ కర్మణ శుభకర్మలు చేస్తూ ఇంకా కొన్ని జన్మలు గడిచిపోతాయి. D స్థితిలో కర్మఫల త్యాగమే కాదు, అసలు నేను అన్న కర్తృత్వపు భావన కూడా లేకుండా స్వీయ అవగాహన మేరకు శుభకర్మలు నిరంతరం చేస్తూ ఉండటమే ఉత్తమమైన స్థితి అని అవగాహన చేసుకొని ఇక నిమిత్త మాత్రంగా కర్మలు చేస్తూ మరిన్ని జన్మలు గడిచిపోతాయి. జ్ఞానయోగం 1. ఇలా కర్మయోగం మొదటి భాగంలోని 4 స్థితుల్లో మనం అనేక ఆత్మ అనుభవాలను పొందిన తరువాత జ్ఞానయోగం మొదటి దశను చేరుకుంటాం. ఇక్కడ మనం కేవలం మానవ శరీరధారులమే కాదు, ఆత్మస్వరూపులం కూడా. ఈ సృష్టిలో మన భౌతికపరమైన కంటికి కనిపించే కేవలం కొన్ని దృశ్యాలు మాత్రమే కాకుండా ఇంకా మనకు గ్రాహ్యమైన విజ్ఞానాన్ని మరి మనకు తెలిసిన విజ్ఞాన శాస్త్రానికి అంతుబట్టిన అనేక ఇతర దృశ్యాలు మరి లోకాలు కూడా అన్ని తెలుసుకుంటాము. ఇక్కడే మనం ప్రవచనాలను వినటం, బైబిల్ యొక్క భగవద్గీత యొక్క సారాంశాలను తెలుసుకోవటం లాంటి ప్రక్రియలను మొదలు పెడతాం. ఇదంతా కూడా జ్ఞాన యోగంలోని మొదటి దశ. మరి ఇందులో కూడా ABCD అని 4 స్థితులు ఉంటాయి. A శ్రవణం 1, B మననం 1, C నిధిధ్యాస 1, D ఆత్మ సాక్షాత్కారం 1. ఏలో శ్రవణం 1లో ఈ స్థితిలో మనం ఆధ్యాత్మికతకు సంబంధించిన అనేక విషయాలను శ్రద్ధగా వింటాము. ఎక్కడో జరిగే క్రైస్తు సువార్తలను మరి ఎక్కడో జరిగే గీతాజ్ఞాన యజ్ఞాల్లో చెప్పే ప్రవచనాలను లేదా పిరమిడ్ సామూహిక ధ్యాన శిక్షణ శిబిరాల్లో చెప్పే విషయాలను శ్రద్ధగా వింటూ ఉంటాము. అంతకు ముందు జన్మల్లో మన మనసుకు పట్టని ఒకనొక జ్ఞాన పిపాస అప్పుడు మొదలై మనం కొత్త విషయాలను వినాలి అనిపిస్తూ ఉంటుంది. అలా కొన్ని జన్మలను మనం కేవలం వింటూనే గడిపేస్తాము. B మననం 1. ఇక అక్కడ నుండి విన్నదంతా మననం చేసుకోవటం మొదలు పెడతాం. నిజమే, దేవుని రాజ్యం మనలోనే ఉందని జీసస్ క్రైస్ట్ చెప్పాడు కదా.
మరి ఆ దేవుని రాజ్యంలోకి మనం ఎలా ప్రవేశించాలంటూ పదే పదే మననం చేసుకుంటూ అలా ప్రవేశించే దారి కోసం ఎన్నెన్నో జన్మలు రకరకాల ప్రయత్నాలు చేస్తాము. తేత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పూణే మత్వలోకం విసంతి అంటూ విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తరువాత కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి వస్తుంటావని శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలో అర్జునుడికి వివరించారు. అది విని మనం కూడా ఓహో అయితే నేను స్వర్గలోకాలకు వెళ్ళి కూడా అర్జునుడిలాగే మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి వస్తున్నానా, మరి దీని ఏంటి కారణం అని మననం చేసుకుంటూ ఉంటాము. అలా కొన్ని జన్మలు గడిపేస్తాము. నిధిధ్యాసన 1. ఆ తరువాత నా భౌతిక శరీరం ఇక్కడే, ఈ భౌతిక తలం మీదే నశించిపోయినా నేను మాత్రం శాశ్వతమైన ఆత్మరూపంలో ఉంటూ మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్తూనే ఉంటాను అన్న సత్యాన్ని తెలుసుకొని ఇక ఆత్మపరంగా జీవించడానికి ప్రయత్నాలు మొదలు పెడతాం. రేపో ఎల్లుండో నేను చనిపోయి వేరే లోకాలకు వెళ్ళిపోయినా సరే అక్కడ కూడా నేను హాయిగా బతుకుతాను. అక్కడ ఉన్న జీసస్ క్రైస్ట్, శ్రీకృష్ణుడు, అల్లా, రాముడు వంటి ఉన్నత ఆత్మలతో కలిసి నేను ఆనందంగా ఉంటానన్న నిధిధ్యాసనతో కొన్ని జన్మలను గడిపేస్తాము. ఆత్మ సాక్షాత్కారం 1లో నిధిధ్యాసన 1తో కూడి ఆత్మపరంగా జీవిస్తూ నిజ జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన పట్ల ఒక సాక్షిలాగా ఉండటమే ఆత్మ సాక్షాత్కారం 1. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, చనిపోయే వాళ్ళు చనిపోతుంటారు, పెళ్లిళ్ళు అయ్యే వాళ్ళకు పెళ్లిళ్ళు అవుతుంటాయి, విడిపోయే వాళ్ళు విడిపోతుంటారు, మరి బాధపడే వాళ్ళు బాధపడుతుంటారు, ఆనందించే వాళ్ళు ఆనందిస్తుంటారు. కానీ మనం మాత్రం కేవలం ఒక సాక్షిలాగా వాటన్నిటిని గమనిస్తూ జీసస్, శ్రీకృష్ణుడు మరి శ్రీరాముడి యొక్క జ్ఞానంతో జీవిస్తుంటాము. కలిమిల్లేముల్లో, జయాపజయాల్లో, చీకటి వెలుగుల్లో ఇలా ప్రతి ఒక్క విషయంలో మనం ఆత్మ యొక్క సాక్షితత్వంతో ఉండగలగటమే ఆత్మ సాక్షాత్కారం 1. ఈరోజు మనమండి పునర్జన్మ టార్కోమ్ సెరైడారియన్ గారిది ఆడియోలో కూడా కరెక్ట్గా మనం ఈ జ్ఞానమే పంచుకున్నాము. నిజం మాస్టర్స్, సాక్షిభూతంగా ఉండగలగటమే జ్ఞానానికి పరాకాష్ట. అదే ఆత్మ సాక్షాత్కారం, అదే మోక్షం, అదే ముక్తి అని అనిపిస్తూ ఉంటున్నదండి. ఆమె రైట్ అండి. విశ్వవిఖ్యాత సాహితీవేత్త విలియం షేక్స్పియర్, ఆల్ ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్, వీఆర్ ఆల్ మేర్ యాక్టర్స్, వి స్టంట్ అండ్ ఫమ్, వి డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్ అని సెలవిచ్చినట్లు మనం కూడా ఓహో నేను భర్తగా ఉన్నాను కనుక ఇలా నటించాలి, నేను భార్యగా ఉన్నాను కనుక భార్య పాత్రను పోషించాలి, అంతేగాని నేను నిజమైన భర్తను కానీ నిజమైన భార్యను కానీ కాను అన్న సత్యాన్ని తెలుసుకొని ఆ విధమైన నాటకీయ భావనతో జీవిస్తాము. భజగోవిందం అన్న చిన్న కావ్యంలో శ్రీ ఆది శంకరాచార్యులు వారు కూడా కస్త్వం కోహం కూత అయాత కామే జననీ కోమే తథాహ ఇతి పరిభావాయ సర్వం అసార విశ్వం త్వక్త స్వప్న విచారం. అయ్యా, ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఇదంతా కూడా ఒక కళ కాబట్టి కళను కలగానే ఆస్వాదించు అంటూ సూటిగా తెలియజేశారు. ఇంత గొప్ప ఆత్మ సాక్షాత్కార స్థితి అన్నది జ్ఞానయోగం యొక్క మొదటి భాగానికి పరాకాష్ట. మరి ఇలాంటి సాక్షి తత్వంతో కూడిన ఆత్మజ్ఞానంతో మనం కొన్ని జన్మలను తీసుకుంటాం. అక్కడి నుండి మనం ధ్యాన యోగంలోకి ప్రవేశిస్తాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్క దశలోని వివిధ స్థితుల్లో కూడా మన ఆత్మ తన స్వయిచ్ఛ ప్రకారం మరి తన శక్తియుక్తుల ప్రకారం కొన్ని వందల జన్మలు తీసుకోవచ్చు, లేదా కొన్ని మౌలికమైన జన్మల్లోనే అన్ని స్థితుల్ని దాటగలగవచ్చు. సో మాస్టర్స్, రేపు రోజున ధ్యాన యోగం అంటూ చెప్తున్నారు, ఏంటో తెలుసుకుందామా అండి. థ్యాంక్ యూ.